హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యాన్ని. ఈరోజు మనం ర్యాలీ అనే గ్రామం అయితే రావడం అయితే జరిగింది. ఈ గ్రామం వచ్చి మనకి రావులపాలెం దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఉంటుందన్నమాట అండి ఈ ర్యాలీ అనే గ్రామం. ఈ గ్రామంలో మీకు శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం అయితే ఉండడం అయితే జరిగింది. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది చెప్పవచ్చు అనమాట. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో మొత్తం ఈ ర్యాలీ ఉన్న గ్రామంలో ఈ గ్రామం నుంచి వెళ్తున్నాం అనమాట. చూసారా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అంతా చాలా విశాలంగా ఉన్న హౌసులు కానీ, తోటలు కానీ, కొబ్బరి చెట్లు కానీ మొత్తం చాలా విశాలంగా ఉందని చెప్పొచ్చు. ఈ గ్రామం చాలా చక్కని ప్రదేశం కూడా చెప్పవచ్చు అనమాట అండి. ఇది కోనసీమలో ఉన్న వాళ్ళు చాలా చల్లని ప్రదేశం ఉంటుంది. మనం ఈ కేశవస్వామి, ఈ జగన్మోహన్ కేశవస్వామి గురించి చెప్పాలంటే అండి, ఇలాంటి ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పొచ్చు అనమాట అండి. అంత గొప్ప చరిత్ర గల ఆలయం అనమాట ఈ ఆలయం. మనం ఈ ఆలయం గురించి పూర్తి విశ్లేషణ చెప్పాలంటే మీకు చెప్తాను చూడండి. ఈ చూసారా, మనకి వెళ్ళే దారిలో ఈ అమ్మవారి గుళ్ళు ఇవన్నీ మనకి తగులుతుంటాయి అనమాట. ఇదంతా వెళ్ళే దారి అనమాట అండి ఇది. ఇవ్వండి, ఈ పుట్ట కానీ, నాగేంద్ర స్వామి కానీ, మీరు ఎప్పుడు వెళ్ళకపోతే కనుక ఈ ఆలయానికి ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ ఆలయం కూడా చాలా ప్రత్యేకమైనదని కూడా చెప్పవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, హనుమంతుల వారి విగ్రహం. చూసారా ఎంత పెద్దదిగా కట్టారో. మన ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట ఇది. ఆ గుడికి వెళ్ళే దారిలో ఎంట్రన్స్, ఆ ఏరియాలో, ఆ ఊర్లో ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట ఈ హనుమంతుల వారి విగ్రహం. ఇక్కడికి వెళ్ళి మేము హనుమంతుల వారిని నమస్కరించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరడం అయితే మొదలైంది అనమాట. ఈ జగన్మోహిని కేశవస్వామి ఆ అవతారం ఎలా దాల్చారంటే అండి, దానికి చాలా గొప్ప చరిత్ర అని చెప్పవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి ఇలాగా ఈ ఏరియా నుంచి రైట్ సైడ్కి వెళ్తేనేమో శ్రీ కేశవస్వామి ఆలయం అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అయితే స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఉమా కమండలేశ్వర ఆలయం అని చెప్పేసి శివాలయం ఒకటి ఉంటుంది అనమాట అండి. ఇదిగో కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్, అదే ఈ కేశవస్వామి ఆలయం అనమాట. శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం అనమాట అండి. ఇది కనిపిస్తుంది చూసారా, మన దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగోండి దగ్గరికి వచ్చాం మనం. శ్రీ జగన్మోహన్ కేశవస్వామి దేవస్థానం అన్నమాట ఇది. ఈ ఆలయం ప్రత్యేక చెప్పాలంటే అండి, మనకి ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తుంటే మనకి విష్ణుమూర్తి అవతారం అయితే దర్శనమిస్తాడు ఈ స్వామివారు. ఆ బ్యాక్ సైడ్ నుంచి అయితే శ్రీ జగన్మోహిని అవతారంలో దర్శనమిస్తాడు అనమాట ఈ స్వామివారు. ఈ జగన్మోహిని అవతారం గురించి చెప్పాలంటే అండి, అప్పట్లో దేవదానవులు అమృతం కోసం, అమృతం వదిలించినప్పుడు అమృతం కోసం దేవదానవులు క్షీరసారం మదిస్తుంటే అమృతం పుట్టిందనమాట అండి. ఈ అమృతం కోసం దేవదానవులు ఘర్షణకు దిగారనమాట అండి. ఆ దిగినప్పుడు ఆ విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం దాల్చి వారి ఇరుగురికి మయాన్ని వచ్చి నిలబడడం అయితే జరిగిందనమాట అండి. ఆ రూపాన్ని చూసిన రాక్షసులు, ఆ దానవులు అలాగా మైమర్చిపోయి ఆ రూపాన్ని చూస్తూ అలా ఉండిపోయారంటండి. ఆ రూపాన్ని చూస్తూ ఉండిపోవడం వల్ల ఏం చేశారంటే, అప్పుడు ఆ జగన్మోహిని అవతారమైన విష్ణుమూర్తి ఆ అమృతాన్ని దేవతలకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చేసి అక్కడి నుంచి అయితే అదృశ్యమైపోవడం అయితే జరిగిందనమాట అండి. అదృశ్యమైపోయిన వెంటనే అక్కడ జరిగిన సంఘటనే ఈ నారదుల వారు మన పరమశివుడికి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అండి. ఆ పరమశివుడికి చెప్పడం వల్ల చెప్తే ఆ శివుడు అన్నాడంటండి, ఎవరైనా సరే విష్ణుమాయలో పడతారు కానీ ఏ రూపాన్ని చూసినా నేను అయితే ఆ పరమశివుడు మనోనిగ్రహం లేని వంటి మీ వంటి వారు నిగ్రహం కోల్పోతారు, కానీ విరాగైన నాలాంటి వారు మనోనిగ్రహం అయితే కోల్పోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అనమాట నారదుల వారికి. అప్పుడు వెంటనే ఆ పరమశివుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, మీ
జగన్మోహిని రూపం ఒకసారి చూపించడం అయితే అడగడం అయితే జరిగిందంటండి. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ జగన్మోహిని రూపం దాల్చి చూపించడం అయితే జరిగిందనమాట అండి శివుడు. అప్పుడు శివుడు ఆ రూపాన్ని చూసి మైమర్చిపోయి ఆ విష్ణుమూర్తి వెనకాలైతే పడడం అయితే జరిగిందంటండి. వెంటనే అక్కడ నుంచి విష్ణుమూర్తి అయితే నడుచుకుంటూ పరుగులు తీసుకుంటూ నవ్వుకుంటూ అలాగా నడుచుకుంటూ మన భూలోకం రావడం అయితే జరిగిందంటండి. ఆ భూలోకం వచ్చి ఇక్కడ మనకి శిలరూపం అయితే దాల్చడం అని చెప్పవచ్చు. ఆ శిలరూపం దాల్చిందైతే ఏదైతే ఉందో అదే ఇక్కడ జగన్మోహిని ఆలయంలో మనం దర్శనం చేసుకుంటున్న ఆ జగన్మోహిని అవతారం అన్నట్టండి. అది ర్యాలీ అనే గ్రామంలో శ్రీ కోనసీమ జిల్లాలో అయితే మనకి విగ్రహం రూపం అయితే దాల్చడం అయితే జరిగింది విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో అన్నమాట. పూర్వంలో ఈ ప్రాంతాన్ని గంటచోళుడు అనే రాజు అయితే పరిపాలించేవాడంటమాట అండి. ఆ రాజు ఒక రోజు వేటకని చెప్పేసి ఈ ర్యాలీ అనే గ్రామం దట్టమైన అడవులతో నిండిపోయి ఉండేదన్నమాట అండి. ఆ అడవిలోకి వేటగానే బయలుదేరాడన్నమాట అండి. ఈ ర్యాలీ అనే గ్రామం దట్టమైన అడవుల ప్రాంతంలో ఉన్న ఈ ఏరియాలో ఆగడం అయితే జరిగింది. ఆ రాజు ఆగి అలసిపోయి విశ్రాంతి అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. పడుకున్నాడు అనమాట. పడుకున్న వెంటనే కళలోకి హరినామ సంకీర్తనలు ఇక్కడ భజనలు చేసినట్టయితే వినిపించడం అయితే జరిగింది, ఎవరో చేస్తున్నట్టుగా. వెంటనే ఆ రాజు ఆ నిద్రలోంచి మేలుకొని చూడగా అక్కడ ఎవ్వరు కనిపించకపోవడం అయితే జరిగింది అనమాట అండి. వెంటనే ఈ రాజు ఆశ్చర్యపోవడం అనమాట అండి. ఆశ్చర్యపోయి ఆ మరుసటి రోజు వెంటనే రాజ్యానికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఆ రాజ్యంలో వెళ్ళిపోయిన వెంటనే తర్వాత రోజు మళ్ళీ ఆ నిద్రలో జారుకున్నప్పుడు ఆ నిద్రలో మనకి విష్ణుమూర్తి స్వామివారు కనిపించి, ఓ రాజా, నేను మీ విష్ణుమూర్తిని, నువ్వు ఒక రథాన్ని సిద్ధం చేయించి మీ రాజ్యం నుంచి ఈ దట్టమైన అడవిలో ఆ రథం పోనివి, ఆ రథంకు ఉన్న శీల ఎక్కడైతే ఊడి పడుతుందో అక్కడ నా విగ్రహం దొరుకుతుంది అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పి కళలో చెప్పి మటు మాయమైపోవడం అయితే జరిగింది అనమాట అండి. అప్పుడు ఆ రాజు వెంటనే అక్కడ ఉన్న ఋషులకి చెప్పి ఇలా ఈ సంఘటన మొత్తం ఒక రథాన్ని సిద్ధం అయితే చేయించాడు అనమాట అండి. ఆ రథం ఆ అడవిలో వదలడం అయితే జరిగింది. ఆ రథం వెళ్తూ ఉండగా ఒక ఏరియాలో అయితే ఆ శీల అయితే పడిపోవడం అయితే జరిగిందంటండి. ఆ శీల పడిన కాడ తవ్వించడం చెప్పేసి విష్ణుమూర్తి అని చెప్పడం అయితే జరిగిందంటండి. ఆ శీల పడిన కాడ తవ్వించడం అయితే జరిగింది అనమాట అండి. ఆ తవ్వించిన కాడ మనకి జగన్మోహిని శ్రీ కేశవస్వామి జగన్మోహిని విగ్రహం అయితే దొరకడం అయితే జరిగింది. అదే విగ్రహం అనమాట అండి. హైట్ వచ్చి 5 అడుగులు, వెడల్పు వచ్చి 3 అడుగులు ఉంటుంది అనమాట అండి విగ్రహం. ఫ్రంట్ సైడ్ అయితే విష్ణుమూర్తి రూపంలో మనకి దర్శనమిస్తాడు ఈ స్వామి. బ్యాక్ సైడ్ అయితే జగన్మోహిని రూపంలో అయితే మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వెంటనే ఆ రాజు వెంటనే ఆ విగ్రహం ఉన్న కాడ మొత్తం ఒక గుడి కింద నిర్మించడం అయితే జరిగింది అనమాట అండి. ఆ దేవాలయమే ఇప్పుడు మనకి శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం అనమాట అండి. ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఇదండి. నేను చెప్పిన విధానంలో కానీ ఏమైనా చిన్న పొరపాట్లు అయితే ఉంటే మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరెన్నో వీడియోలను అయితే మేము అందించడం అయితే జరుగుతుంది. మీ సపోర్ట్ మాకు ఎంతగానో ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మా VC6 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోలు చూస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము ఎందరితో సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తామని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇట్లు మీ చైతన్య. ఉంటాం ఫ్రెండ్స్.